ఎన్నో అంచనాల మధ్య మొదలైన బీజీటీ సిరీస్లో టీమిండియా పేలవ ప్రదర్శన చేసి ఆ సిరీస్ను 3-1 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు భారత్ జట్టు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇక స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ ప్రదర్శన కోసమైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే ఇద్దరితో పాటు మరో ఆటగాడు కూడా టీమిండియా కొంప ముంచాడు అని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. శ్రీకాంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, యువ ఆటగాడు శుభ్మన్ గిల్ని టీమిండియా యాజమాన్యం ఎందుకింతలా బ్యాకప్ చేస్తుందో నాకు అర్థం అవడం లేదు. నా దృష్టిలో గిల్ ఒక ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు. అతడిపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దని నేను ముందు నుంచి చెబుతూనే వచ్చాను, కానీ ఎవరూ నా మాటను పట్టించుకోలేదు. అతన్ని ఆకాశానికి ఎత్తేశారు. గిల్కు ఇప్పటికే చాలా అవకాశాలు దొరికాయి. 10 ఛాన్సులు ఇస్తే అందులో వరుసగా 9 మ్యాచ్ల్లో విఫలమై ఆఖరి మ్యాచ్లో పరుగులు సాధిస్తూ ఉంటాడు. దీంతో అతడు జట్టులో తన స్థానాన్ని కాపాడుకుంటున్నాడు. అంతే తప్ప గిల్లో స్పెషల్ టాలెంట్ అంటూ ఏమీ లేదు. భారత పిచ్చులపై ఎవరైనా పరుగులు సాధిస్తారు. సేనా దేశాల్లో పరుగులు సాధించడం గొప్ప విషయం. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన గిల్ 5 ఇన్నింగ్స్ల్లో 18.60 సగటుతో కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 31 పరుగులు అతడి అత్యధిక స్కోరుగా ఉంది. సొంత గడ్డపై బ్యాట్ జులిపించే శుభ్మన్ విదేశాల్లో మాత్రం తన మార్కును చూపించలేకపోతున్నాడు. 2021లో అరంగేట్రం చేసినప్పటి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్లలో 18 ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే ఈ ఇన్నింగ్స్లలో అతడి అత్యధిక స్కోరు కేవలం 36 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. కాబట్టి అతడిపై టీమిండియా మేనేజ్మెంట్ అతి విశ్వాసం ఉంచకుండా అతడి స్థానంలో వేరే యంగ్ క్రికెటర్లకు అవకాశాలు ఇస్తే మంచిది. వీలైతే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గిల్ని పక్కన పెట్టడం ఉత్తమమైన నిర్ణయమని శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.